ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. ఇలా నిన్ను స్తుతించుకునే సమయం, నేను ప్రార్థించుకునే సమయం, ఇలా మా అందరికీ నువ్వు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నైనా తండ్రి. ఉదయకాలం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినావు నైనా తండ్రి. ఉదయకాలం లేసి నిన్ను స్తుతించుకునే సమయం కూడా మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నైనా తండ్రి. ఇలా రాత్రి కాలం నైనా తండ్రి, మేమందరం నైనా తండ్రి, నేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలో నువ్వు ఉండు నైనా తండ్రి. ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు నువ్వు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రం నైనా. ఉదయ కాలం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినావు నైనా. మా పనిపాటలో, మా ఉద్యోగాల్లో, మా ప్రయాణాల్లో, మా ఇబ్బందులలో, మా కష్టాలలో మా వెన్నంటే ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నైనా తండ్రి. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు నైనా తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తానికి వేలాది స్తోత్రం నైనా. యేసయ్యా నీ ఆశ్చర్యమైన కార్యాల కోసం మేము ఎదురు చూస్తున్నాం నైనా తండ్రి. ఎంతో కొన విశ్వాసంతో నీ వైపు చూస్తున్నాం నైనా తండ్రి. మమ్మల్ని బలపరుస్తామని, ధైర్యపరుస్తామని అడుగుచున్నాను యేసయ్యా. మాకు నడవలసిన మార్గాన్ని నువ్వు బోధిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. నీ ఆశ్చర్యమైన కార్యాలు మెడలో జరిపించు నైనా తండ్రి. యేసయ్యా యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు నైనా తండ్రి. నీ గొప్ప కార్యాలు మెడలో జరిపిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నైనా తండ్రి, నైనా తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచిన దేవుడో కదా నైనా తండ్రి. ఎవరు ఏ ఇబ్బందులో, ఏ కష్టంలో, ఏ ఆటంకంలో, ఏ సమస్యలో నైనా తండ్రి, ఏ బాధలు నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారో నైనా తండ్రి, ఆ బిడ్డల కుటుంబాలను ధైర్యపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా ఈ లోకంలో ఏ మానవుని వల్ల సహాయం లేదు నైనా తండ్రి. ఏ మానవుని వల్ల నైనా తండ్రి, నైనా తండ్రి, ఎటువంటి సహాయము, ఎటువంటి ధైర్యం అనేది లేదు నైనా తండ్రి. ఏదైనా ధైర్యమైన, ఏమైనా సహాయమైన నువ్వేనైనా మా యేసు నైనా తండ్రి. నీ వలన మాకు ధైర్యం, నీ వలన మాకు తోడు నైనా తండ్రి. నువ్వే మా ఆశ్రయం నైనా తండ్రి. నువ్వే మా కోట, మా కొండ, మా ధైర్యం నువ్వు నైనా తండ్రి. నైనా నిజంగా మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు నైనా తండ్రి. నిజంగా ఈ లోకంలో మనుషులు నైనా తండ్రి యేసయ్యా, ఈ లోకం మనుషుల వైపు ఏ బిడ్డలు చూడకుండా నైనా తండ్రి యేసయ్యా, నీ వైపు చూస్తున్న న్యాయం జరుగుతుంది నైనా తండ్రి యేసయ్యా. ఈ లోకంలో మనుషులు నైనా తండ్రి ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు నైనా తండ్రి యేసయ్యా, ఎంతో నైనా తండ్రి మనసులలో నైనా తండ్రి ఎంతగానో నైనా తండ్రి ద్వేషాలతో నింపుకొని ఉన్నారు నైనా తండ్రి. కానీ యేసయ్యా నువ్వే మాకు తోడు, నువ్వే మా నైనా తండ్రి, నువ్వే మాకున్న సమస్యలు, మాకున్న ఆటంకాలు నువ్వే తొలగించి వేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఎవరు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు, ఏ ఆపదలో, ఏ కష్టంలో, ఏ దానికోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు నైనా తండ్రి యేసయ్యా, ఆ బిడ్డల హృదయ తలంపులు తెలిసిన దేవుడో కాదు నైనా తండ్రి. ఆ బిడ్డల హృదయ తలంపులో ఏమున్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ సమస్యలు, ఏ ఆటంకాలు ఉన్నారో నలిగిపోతూ వేదన పడుతూ కన్నీరు విడుస్తున్నారు నైనా తండ్రి. వాళ్ళ కన్నీటిని నువ్వు తుడుచు నైనా తండ్రి. వాళ్ళ కన్నీటిని తుడుచు నైనా తండ్రి యేసయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో కాదు నైనా తండ్రి యేసయ్యా. ఈ రోజు నేను బిడ్డలు బలపరుస్తూ నడిపిస్తూ అడుగుచున్నాను యేసయ్యా. వృద్ధాపంలో ఉన్న బిడ్డలను దీవించిన, బిడ్డలకి చక్కటి ఆరోగ్యాలు తెచ్చి, ఎవరి బిడ్డలను నీ వైపుకు నడిపించిన తండ్రి. ఎవరి బిడ్డలో మారు మనసుని కలగచ్చిన తండ్రి యేసయ్యా. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు. ఎన్నో కుటుంబాలు నెమ్మది లేక, శాంతి సమాధానం లేక, సమస్యలతో, ఆటంకాలతో నేను బిడ్డలు ఎంతో మంది అలజడైన కుటుంబాలు నైనా తండ్రి. సాతాను గర్జించు సింహం వాళ్ళ మీద నైనా తండ్రి విరచిమ్ముతుంది నైనా తండ్రి. యేసయ్యా బిడ్డలకు నెమ్మది దయచే, శాంతి సమాధానం దయచేయన తండ్రి. ఎవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి నేను స్వస్థపరుస్తున్నాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డల చక్కటి నైనా తండ్రి ఆరోగ్యాన్ని నువ్వు దయచేస్తున్నాను అడుగుచున్నాను యేసయ్యా. అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయనైనా తండ్రి. నైనా అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయనైనా తండ్రి. బిడ్డలు తెలిసి చేశారు, తెలియక చేశారు, నువ్వు క్షమించు ఆ బిడ్డలు నైనా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు నైనా తండ్రి. నీ వైపే చూస్తున్న బిడ్డలు నైనా తండ్రి, నీ వైపు మొరపెడుతున్న బిడ్డలు, చేతులెత్తి నీ వైపు గోచాడుతున్న బిడ్డలు నైనా ఆలకించు నైనా తండ్రి. బిడ్డల విశ్వాసం కోల్పోకుండా బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడా, పెంట కుప్పల మీద బీదల పైకెత్తే దేవుడు నైనా. ఈరోజు లేవనెత్తు బిడ్డలు నైనా తండ్రి. ఎంతో మంది అవమానాలు, అవహేళనలు నేను ఎదుర్కొంటున్నారు యేసయ్యా. నువ్వే బిడ్డలను బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించు, ప్రయాణంలోని బిడ్డలను దీవించి ఆశీర్వదించు. వాళ్ళు చేరవలసిన గమ్యస్థలను క్షేమంగా చేరవేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల నేను ఆ బిడ్డలకు నువ్వే జతపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. విధవరాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. వృద్ధాపంలోనే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన తండ్రి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి నేను తండ్రి, నేను వాళ్ళ వ్యాపారాలను దీవించిన తండ్రి. 5 రెట్లు 2 చెప్పులు ఎలా దీవించి 5,000 మందికి ఎలా పంచిపెట్టినావు అనే తండ్రి. ఈరోజు వాళ్ళ వ్యాపారాలను కూడా దీవించి నువ్వు ఆశీర్వదిస్తున్నాడు అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. మరి ముఖ్యంగా నేను తండ్రి, నేను ఈ ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలు నేను తండ్రి, ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరు కన్నీరు విడుస్తున్నారో నేను తండ్రి, దీనమైన మనసుతో నీ వైపు చూస్తున్నారు
గోచాడుతున్నారో బిడ్డలు నేను తండ్రి, మా బ్రతుకులు మార్చు నేను తండ్రి, మా కుటుంబాన్ని మార్చు తండ్రి అని ఎవరు గోచాడుతున్నారో, అంగలారుస్తున్నారో యేసయ్య, వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని, వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తామని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.